నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఫామ్లో లిటర్ మేనేజ్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ పొట్టు అనేది ప్రతి పౌల్ట్రీ ఫామ్లో 3 ఇంచ్ వరకు అయితే పోసుకోవాలి. 3 ఇంచ్ కంటే తక్కువగా పోసుకున్నప్పుడు మనకు అమోనియా ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల సిఆర్డి అనేది రావడం ఈజీగా ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే 3 ఇంచ్ వరకు అయితే ఉనుక అనేది పోసుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 ఇంచ్ వరకు పోసుకున్నప్పుడు మనకేంటి అంటే ర్యాకింగ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిక్స్ వచ్చిన 3వ రోజు నుంచి లిటర్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ కనిపిస్తున్న ఉనుకంతా మొత్తం నల్లగా ఇలా ఉండలుగా గడ్డలుగా అయిపోతుంది. మనం ఎంత దున్నినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే వరకే ఇలా అయిపోతుంది. ప్రతి ఫామ్లో ఖచ్చితంగా డైలీ 2 టైమ్స్ అయితే ఇలా ర్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు కింద పొట్టు అనేది పొడిగా ఉంటుంది. అలా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా దున్నేటప్పుడు 2 వైపులా పరదాలు అయితే పైనకైతే లేపేసి ఉంచాలి. దానివల్ల గ్యాస్ ఫార్మేషన్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఈ పరదాలు అలాగే కిందే ఉంచి ఇలా ర్యాకింగ్ చేసినప్పుడు ఆ అమోనియా గ్యాస్ అనేది లోపలనే స్ప్రెడ్ అయిపోయి బర్డ్స్కి చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పరదాలు లేపిన తర్వాత మాత్రమే ర్యాకింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్గా ఈ పౌల్ట్రీ ఫామ్లో డ్రింకర్స్ లీకేజ్ వల్ల అయితే ఈ పొట్టు తడుస్తూ ఉంటుంది. దానివల్ల తడిచిన చోట అమోనియా ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రతిసారి డ్రింకర్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా అనేసి. ఏదైనా లీకేజ్ ఉన్న దగ్గర బాగా తడిచిపోయిన పొట్టు ఉంటే ఆ పొట్టును వెంటనే తీసేసి దాని ప్లేస్లో కొత్త పొట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని దాన్ని కొంచెం లైట్గా దున్నడం వల్ల అది దాంట్లో మిక్స్ అయిపోతుంది. అలా అయినప్పుడు మనకు అమోనియా ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట ఎండగా ఉంటుంది కాబట్టి బర్డ్స్ అనేవి డ్రింకర్స్ కిందికి వెళ్ళిపోయి కూర్చుంటాయి. అవి ఒక్కసారిగా దాని కింది నుండి లేచినప్పుడు కూడా వాటర్ లీకేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి డ్రింకర్ కింద ఒక 2 ఇటుకలు అయితే ప్లేస్ చేసి పెట్టుకోవాలి. దానివల్ల వాటర్ లీకేజ్ అనేది అస్సలు ఉండదు. ఇలా చేయడం వల్ల పొట్టు కొంతమేరకు తడవకుండా చూసుకోవచ్చు. అలాగే వాటర్ లీకేజ్ అయిన దగ్గర కింద పొట్టు బాగా తడిసినప్పుడు అక్కడ సున్నం కానీ బ్లీచింగ్ కానీ లేదంటే 2 మిక్స్ చేసి కానీ ఆ తడిగా ఉన్న ప్లేస్లో చల్లాలి. అలా చల్లినప్పుడు ఏమవుతుందంటే సున్నం అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా చేయడం వల్ల కొంచెం పొడిగా పొట్టు అనేది ఉంటుంది. రోజుకు 2 సార్లు ఈ పొట్టు అనేది ఖచ్చితంగా అయితే దున్నుకోవాలి. మార్నింగ్ టైము ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఈ పొట్టు దున్నితే ఈ పొట్టు అంతా తడిగా ఉన్నది మొత్తం ఎండిపోతుంది. అలాగే ఈవినింగ్ కూడా కొంచెం లైట్గా ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఇది దున్నుకుంటే మనకు మొత్తం ఎండిపోతుంది. అలా ఎండినప్పుడు మాత్రమే మనకు పొట్టు అనేది చాలా పొడిగా ఉంటుంది. లేదు అని అంటే మనం దున్నినా కూడా ఆ పొట్టంతా పచ్చిగా ముద్దలుగా ఉంటుంది. దానివల్ల చిన్న పురుగులు అవి అన్నీ అక్కడ చేరుతాయి. అలా చేరినప్పుడు కోళ్ళు వాటిని తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. దాన తినడం తగ్గిస్తాయి. దాన తినడం తగ్గింది అంటే వాటి గ్రోత్ పైన దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఫార్మర్స్ అయితే లాస్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే పౌల్ట్రీ ఫామ్లో ఖచ్చితంగా లిటర్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేక దృష్టిని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా బర్డ్స్ గ్రోత్ పైన దీని ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో దానివల్ల రైతులు నష్టాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ లీకేజ్ అనేది కాకుండా చూసుకోవాలి. ఒకటి రోజుకు ఖచ్చితంగా 2 సార్లు మాత్రం దున్నడం అయితే కంపల్సరీ అని ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోవాలి. ఇలా లిటర్ మేనేజ్మెంట్ చేసుకోక చాలామంది రైతులైతే నష్టపోతున్నారు. సో ఈ పొట్టు ఎంత పొడిగా ఉంటే మనకు గ్రోతింగ్ అనేది అంత బాగా ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ లిటర్ మేనేజ్మెంట్ అనేది ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.